హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు డేట్ వచ్చేసి మనకు జూలై 3, 2026 అనమాట. మనకు ఎవ్రీ మంత్ ఆ మంత్లో ఏవైతే యాక్టివ్ ఉన్నట్టు నోటిఫికేషన్ డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను కదా. ప్రజెంట్ మనకు జూలై మంత్లోన 15 నోటిఫికేషన్లు యాక్టివ్ అయితే ఉన్నాయన్నమాట. అప్రాక్సిమేట్లీ మనకు 17,000 పైగా పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. 10th క్వాలిఫికేషన్, ఇంటర్, డిగ్రీ, బీటెక్, అదేవిధంగా మనకు ఐటీఐ క్వాలిఫికేషన్, డిప్లొమా క్వాలిఫికేషన్తో కూడా వేకెన్సీ అయితే ఉన్నాయి. అండ్ ఏజ్ లిమిటేషన్కి వస్తే కనుక 18 నుండి 33 సంవత్సరాల నుండి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. వీటిలో మనకు ఆర్మీ ఉద్యోగాలు, ఎయిర్ ఫోర్స్ ఉద్యోగాలు, రైల్వే ఉద్యోగాలు, ఇస్రో ఉద్యోగాలు, ఇంకా కొన్ని ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. అన్నీ కూడా మనకు పర్మనెంట్ ఉద్యోగాలే, ఎలాంటి టెంపరీగా అయితే కాదు. కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరూ కూడా వీడియో నెట్వర్క్ చూసి మీరు ఏమన్నా అప్లై చేయకపోయింటే కానీ అప్లై చేసుకోండి. కొన్ని నోటిఫికేషన్కి ఎక్కువ టైం కూడా లేదనమాట. ఎనీవే వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ చూసినట్టు ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి. మీ లైక్ని మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. వీడియోలో స్మాల్ అప్డేట్, ఎవరైతే ఇంటికానే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలనుకుంటారో ఎస్ఎస్జెడ్ కానిస్టేబుల్ కానీ, రైల్వే గ్రూప్ డి కానీ, రైల్వే ఎన్టీపీసీ కానీ, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కానీ, ఇలాంటి కోర్స్ అని మన డివైన్స్ డైనింగ్ యాప్లో కేవలం 399కి విత్ 1 word అయితే ఇస్తున్నాము. అక్కడ మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా అవైలబుల్ అవుతుంటే చూడండి. మీకు కంటెంట్ అండ్ సబ్జెక్ట్ నచ్చని కోర్స్ అయితే తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక మనకు మెయిన్గా టాపిక్లో పెడితే ప్రజెంట్ మనకు జూలై మంత్లో 15 యాక్టివ్ నోటిఫికేషన్ అయితే ఉన్నాయని చెప్పాను కదా. ఈ 15 నోటిఫికేషన్ అనేది ఇదే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి మీరు వీడియోని ఎండ్ వరకు చూడండి. మీరు వీడియోని ఫార్వర్డ్ చేసుకుంటూ ముందుకు ఫార్వర్డ్ చేసుకుంటూ చూడొద్దండి. మీరు అంటే కొన్ని పాయింట్స్ అయితే మీరు మిస్ అయితే అవుతారనమాట. అండ్ ఆల్రెడీ నేను డీటెయిల్గా ఒక నోటిఫికేషన్ వీడియోలు కూడా చేసిన అనమాట, సపరేట్గా ఆ వీడియోస్ కూడా చూడొచ్చు అనమాట. ఎనీవే ఇంకా టాపిక్ పెడితే ప్రజెంట్ మనకు జూలై మంత్లో యాక్టివ్ ఉన్నటువంటి నోటిఫికేషన్ ఫస్ట్ వచ్చేసి సిఐఎస్ఎఫ్లో మనకు పారామెడికల్ స్టాఫ్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు అనమాట. టోటల్గా మనకు 24 పోస్టులు అయితే ఉన్నాయి. వీటికి క్వాలిఫికేషన్ వస్తే కన్నా 12th సైన్స్ సబ్జెక్ట్ అయితే చేసి ఉండాలి ఇంటర్లో. వాటితో పాటు మీకు డిప్లొమా అయితే ఉండాలి. ఒకవేళ లేదంటే కన్నా డిగ్రీ చేసి ఫార్మసీ కౌన్సిల్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే ఇవి ఫార్మసిస్టు ఇలాంటి పోస్టులు అయితే ఉన్నాయి కాబట్టి. ఏజ్ లిమిట్ వచ్చేసి 20 నుండి 28 అయితే ఉండాలి. ఇక అప్లికేషన్ ఫీజు అనేది 100 రూపాయలు అయితే ఉంది. ఎస్సీ, ఎస్టీ, ఫీమేల్ వాళ్ళకు ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. శాలరీ చూసుకుంటే లెవెల్ 5 కింద మనకు శాలరీ అయితే వస్తుంది కాబట్టి అన్ని లెవెల్స్ కలుపుకుంటే కన్నా మనకు 70,000 వరకు దగ్గర శాలరీ అయితే వస్తుంది. ఇక సెలక్షన్ ప్రాసెస్ మనకి ఏ విధంగా ఉంటుందంటే ఎగ్జామ్ ఉంటుంది, ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. అంటే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రన్నింగ్ అయితే ఉండదు. ఓన్లీ మీ హైట్, చెస్ట్ ఇవి మాత్రమే చెక్ చేస్తారు. తర్వాత మనకు డౌన్ వెరిఫికేషన్ కండక్ట్ చేసి మనకు బేసిక్ వొకేషనల్ యాప్టిట్యూడ్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేసి మెడికల్ టెస్ట్ కండక్ట్ అయితే చేస్తారు. ఇక దీనికి జూన్ 8 నుంచి స్టార్ట్ అయింది. జూలై 7th ఈ నెల 7th వరకు మీకు చేసుకోవడానికి అప్లికేషన్ అయితే టైం అయితే ఉందన్నమాట. అండ్ ఈ నోటిఫికేషన్కి బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. గుడ్ శాలరీ ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళది పర్మనెంట్ జాబ్స్ కాబట్టి అప్లై చేసుకోండి మీరు. సెకండ్ నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మనకు అగ్నివీర్ వాయు నోటిఫికేషన్ అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. వేకెన్సీ వచ్చేసి మనకు అప్రాక్సిమేట్లీ మనకు 1700 పైగా పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉంటారు అనమాట. ఆల్ ఇండియా మొత్తం ఉందా, బట్ మంచి పోస్టులు ఉంటాయి. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కన్నా కేవలం మీకు 12th ఇంటర్మీడియట్లో మీరు ఎంపీసీ గ్రూప్ చేసినా, లేదంటే కన్నా మీరు డిప్లొమా చేసినా, లేదంటే కన్నా వొకేషనల్ సబ్జెక్ట్ చేసినా, లేదంటే కన్నా ఇంటర్లో మీరు ఎన్ని గ్రూప్ చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. కేవలం మీకు ఇంటర్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. అది ఎంపీసీ కానీ, బైపీసీ కానీ, సిఈసీ కానీ, లేదంటే 3 years డిప్లొమా కానీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. బట్ ఏంటంటే మీకు 50% అబౌవ్ మీకు మార్కులు అయితే వచ్చి ఉండాలి మీ క్వాలిఫికేషన్లోన. ఇక ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కన్నా జూలై 1, 2005 నుండి జనవరి 1, 2010 మధ్యన డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి. ఇక జిఎస్టీ 550 రూపాయలు ప్లస్ మీకు జిఎస్టీ కూడా ఉంటుంది. అప్లికేషన్ ఫీజు అనేది చూసుకోండి. ఇక శాలరీ చూసుకుంటే మనకు ఇది అగ్నివీర్ వాయు కింద భర్తీ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ మీరు ఇక్కడ మీరు 7 అనేది ప్యాకేజ్ మొత్తం కూడా చెక్ చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్ మనకి ఏ విధంగా ఉంటుందంటే ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, అడాప్టబిలిటీ టెస్ట్, మెడికల్ టెస్ట్. మీకు డీటెయిల్ కావాలంటే డీటెయిల్స్ ఫుల్ డీటెయిల్స్ ఆల్రెడీ వీడియో చేసి చూడండి. ఇక దీనికి అప్లై లాస్ట్ డేట్ మనకు జూలై 26 వరకు టైం అయితే ఉందన్నమాట. ఈ నెల 26 వరకు ఈ నోటిఫికేషన్కి బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న వాళ్ళకి ఎగ్జామ్స్ అనేది సెప్టెంబర్ 22, 23 ఈ 2 daysలో అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తున్నాం కాబట్టి మీరు మైండ్లో పెట్టుకొని ప్రిపేర్ అయితే అవ్వండి. మనకు థర్డ్ పోస్ట్ వచ్చేసి మనకు ఇండియన్ నేవీలో మనకు ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి మీ లైఫ్ సెట్ అయ్యే ఉద్యోగాలు అయితే రావడం అయితే జరిగిందనమాట. ఎందుకంటే దీనిలో వచ్చేసి మనకు ఎగ్జిక్యూటివ్ కానీ, పైలట్ కానీ, ఇంకా వివిధ రకాలైనటువంటి బ్రాంచెస్ పోస్ట్ అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. అండ్ మనకు అప్రాక్సిమేట్లీ మంచి వేకెన్సీ కూడా ఉన్నాయి. మీరు డీటెయిల్ నోటిఫికేషన్ వీడియోలు చూడొచ్చు. బట్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి ఏంటంటే బీఈ కానీ, బీటెక్ కానీ, ఎంబీఏ కానీ, ఎంఎస్సీ కానీ, ఎంసీఏ కానీ, ఎంఏ అంటే మనకు పోస్ట్ వైజ్గా మనకు డీటెయిల్గా ఇచ్చాడు. ఏదో దానిలో ఉంటే కానీ అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. మీకు ఇక్కడ శాలరీ చూసుకుంటే బేసిక్ పే మీకు 56,100 అవుతుంది. బట్ అన్ని అలవేస్ కలుపుకుంటే కన్నా 1,20,000 పైగా శాలరీ అయితే ఇస్తాము అని డీటెయిల్గా నోటిఫికేషన్ వాళ్ళు మెన్షన్ చేశారు. అండ్ ఇంకోటి గుడ్ న్యూస్ ఏంటంటే దీనికి ఎలాంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయరు.
షార్ట్ లిస్ట్ చేస్తారు, ఓన్లీ ఎస్ఎస్బి ఇంటర్వ్యూకి పిలుస్తారు, మెడికల్ లిస్ట్ కండక్ట్ అయితే చేసి జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. అప్లై లాస్ట్ డేట్ మనకు జూలై 27 వరకు టైం అయితే ఉంది. డెఫినెట్గా మీరు అప్లై అయితే చేసుకోండి. ఇవన్నీ కూడా మనకు ఆఫీసర్ లెవెల్ జాబ్స్, మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ 4th నోటిఫికేషన్ వచ్చేసి రైల్వే డిపార్ట్మెంట్ నుంచి మనకు ఆర్ఆర్బి టెక్నీషియన్ పోస్టులు అయితే భర్తీ చేయడానికి, అవి కూడా మనకు 6,234 పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ వచ్చిందనమాట. వీటిలో మనకి ఏంటంటే ఏజ్ లిమిట్ అనేది గ్రేడ్ 1కి వచ్చేసి 18 నుండి 33 సంవత్సరాలు అయితే ఉండాలి. గ్రేడ్ 3 పోస్టులకు 18 నుండి 30 సంవత్సరాలు అయితే ఉండాలి. ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు మళ్ళీ అప్పర్ ఏజ్ లిమిట్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇక ఓబీసీ జనరల్ క్యాండిడేట్లకు 500, ఎస్సీ ఎస్టీ ఫీమేల్ పీడబ్ల్యూలకు 250 రూపీస్ మీకు అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుంది. శాలరీ కూడా మీకు మంచి శాలరీ అయితే ఉంటుంది. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే 10th+ ఐటీ అయితే ఉండాలి, లేదంటే డిప్లొమా కానీ లేదంటే బీఎస్సీ కానీ చేసిన అప్లై చేసుకోవచ్చు. ఇక సెలక్షన్ ప్రాసెస్ అనేది సిబిటీ ద్వారా అంటే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ కండక్ట్ అయితే చేసి జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. అయితే పడితే ఇక్కడ మనకు వేకెన్సీ అని మనకు 6,500కు పైగా పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. ఇక నెక్స్ట్ మనకు అప్లై లాస్ట్ డేట్ వచ్చేసి మనకు జూలై 29 వరకు అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉందన్నమాట. నెక్స్ట్ పోస్ట్ వచ్చి మనకు ఇస్రో డిపార్ట్మెంట్లో మనకు పర్మనెంట్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి మనకు నోటిఫికేషన్ అయితే వచ్చిందన్నమాట. ఎక్సలెంట్ శాలరీ అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకోండి, టెక్నీషియన్ బీకే 21,000 బేసిక్ పే అనమాట. టెక్నికల్ అసిస్టెంట్కి 44,000 అండ్ సైంటిఫిక్ అసిస్టెంట్కి 44,000 మీకు బేసిక్ పే ఉంది. బట్ అన్ని అలవెన్స్ కలగకుండా మంచి శాలరీ అయితే ఉంటుంది. 18 నుండి 35 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనకు ఐటీ కానీ డిప్లొమా కానీ డిగ్రీ కానీ ఉంటే కానీ అప్లై చేసుకోండి. కుక్ కానీ, డ్రాట్స్మెన్ బి కానీ, లైబ్రరీ అసిస్టెంట్ కానీ, టెక్నీషియన్ బి కానీ, సైంటిఫిక్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్ ఈ విధంగా పోస్టులు అయితే భర్తీ చేస్తున్నాడు. మీకు ఏ విధంగా సెలెక్షన్ ఉంటుందంటే ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత మనకు స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కండక్ట్ చేసి జాబ్ చేస్తారు. అయితే దీనికి వచ్చేసి మనకు అప్లై లాస్ట్ డేట్ మనకు జూలై 20 వరకు అప్లై చేసుకునే ఛాన్స్ అవుతుంది, ఈ నెల 25 వరకు. ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చి మనకు ఇండియన్ ఆర్మీలో మనకు ఎలాంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయకుండా మనకు హవాల్దార్ పర్మనెంట్ ఉద్యోగాలు భర్తీ చేయడం నోటిఫికేషన్ వచ్చింది. బట్ ఏంటంటే దీనికి స్కిల్ టెస్ట్ అంటే మనకు స్పోర్ట్స్ ట్రయల్స్ కానీ, ఫిజికల్ ఫిట్నెస్ అంటే మనకు హైట్ చెస్ట్ అవి చెక్ చేసి మనకు మెడికల్ టెస్ట్ కండక్ట్ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కండక్ట్ చేసి జాబ్ చేస్తారు. ఇది మనకు స్పోర్ట్స్ కోటా కింద మనకు హవాల్దార్ అండ్ నాయబ్ సుబేదార్ పోస్ట్ అయితే భర్తీ చేస్తాం అన్నమాట. దీనికి వచ్చేసి క్వాలిఫికేషన్ హవాల్దార్కి అయితే 10th పాస్ అయి ఉండాలి, నాయబ్ సుబేదార్కి 12th పాస్ అయి ఉండాలి. వాటితో పాటు మీకు స్పోర్ట్స్ సర్టిఫికేట్ అయితే ఉండాలన్నమాట. ఏజ్ లిమిట్ వచ్చేసి 17.5 నుండి 25 ఇయర్స్ అయితే ఉండాలి. ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. ఇక సెలక్షన్ వచ్చేసి మనకు ఎలాంటి ఎగ్జామ్ కూడా లేదనమాట. ఇక దీనికి అప్లై లాస్ట్ డేట్ మనకు జూలై 10, 2026. మనకు కేవలం ఇంకా 7 days మాత్రమే ఉంది కాబట్టి 1 week వెంటనే అప్లై చేసుకోండి. అండ్ ఇంకోటి, దీనికి ఓన్లీ ఆఫ్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేయాలి. ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏంటంటే నేను ఆల్రెడీ ఇంతకుముందుకు వీడియో కూడా చేశాను. నోటిఫికేషన్ వీడియో చూడండి, డిస్క్రిప్షన్ మీకు లింక్ అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మనకు గ్రూప్ వై మెడికల్ అసిస్టెంట్ ఏవైతే పర్మనెంట్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి ఒక సువర్ణ అవకాశం అయితే రావడం జరిగినట్టు ఒక సూపర్ నోటిఫికేషన్. ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి అప్రాక్సిమేట్ మీకు 60,000 మీకు శాలరీ అయితే వస్తుంది. కేవలం మీకు 12th పాస్ అయి ఉండాలి. ఇంటర్నల్ మీరు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లీష్ సబ్జెక్టులతోటి ఎవరైతే చేసినో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. లేదంటే కనుక డిప్లొమా కానీ, ఫార్మసీ కానీ, బీఎస్సీ ఫార్మసీ కానీ చేసినట్టు వాళ్ళు అప్లై చేసుకోవాలి. ఇక్కడ ఏజ్ లిమిట్ చూసుకున్నా 10+2 అంటే మనకు జూలై 1, 2006 నుండి జూలై 1, 2010 మధ్య డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి. ఒకవేళ ఫార్మసీ క్యాండిడేట్ వాళ్ళైతే మీకు నోటిఫికేషన్ చెక్ చేసుకోండి. అప్లికేషన్ ఫీజు వచ్చేసి మీకు 550+ మనకు జిఎస్టీ కూడా ఉంటుంది. అండ్ 30,000 మీకు అప్రాక్సిమేట్లీ మనకు బేసిక్ శాలరీ అనమాట. అది అంటే బేసిక్ పే. బట్ అలవెన్స్లు కలుపుకుంటే కానీ మీకు 60,000 పైగా శాలరీ అయితే ఉంటుంది. సెలక్షన్స్ అనేది ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, తర్వాత ఫిజికల్ టెస్ట్, తర్వాత అడాప్టబిలిటీ టెస్ట్, మెడికల్ టెస్ట్ కండక్ట్ చేసి జాబ్ తీస్తారు అనమాట. ఇక దీనికి అప్లై లాస్ట్ డేట్ వచ్చి మనకు జూలై 26 అనమాట. అయితే ఈ నోటిఫికేషన్కి కేవలం మేల్ వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాలి, ఫీమేల్ వాళ్ళు వచ్చేసి నాట్ ఎలిజిబుల్ అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో మనకు ట్యాక్స్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫరు, ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు భర్తీ చేయడం నోటిఫికేషన్ వచ్చింది. ఈ నోటిఫికేషన్కి ఏజ్ లిమిట్ వచ్చేసి 17.5 నుండి 25 అయితే ఉండాలి. ట్యాక్స్ అసిస్టెంట్కి, స్టెనోగ్రాఫర్కి. ఒకవేళ ఎంటీఎస్కి అయితే కన్నా 18 నుండి 25 ఇయర్స్ అయితే ఉండాలి. ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. అండ్ ఇంకోటి, దీని కూడా ఎలాంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయడం అయితే లేదనమాట. ఎందుకంటే కనుక ఇది వచ్చేసి మనకు స్పోర్ట్స్ కోటా కింద మనకు రావడం అయితే జరిగింది. ఎవరికి ఆడైతే మీకు సంబంధించినటువంటి 10th కానీ, డిగ్రీ కానీ క్వాలిఫికేషన్ ఉండి 12th కానీ వాళ్ళు స్పోర్ట్స్ సర్టిఫికేట్ కూడా ఉంటే కనుక అప్లై చేసుకోవచ్చు. ఇక శాలరీ వచ్చేసి మనకు మంచి శాలరీ అయితే ఉంటుంది. సెలక్షన్స్ అనేది మనకు ఎలాంటి ఎగ్జామ్ కండక్ట్ చేయకుండా డాక్యుమెంట్ వెరిఫికేషన్, స్కిల్ టెస్ట్ అలాంటివి కండక్ట్ చేసి జాబ్ తెస్తారు. అండ్ అప్లై లాస్ట్ డేట్ మనకు జూలై 31, 2026 వరకు అప్లై చేసుకోవచ్చు. అయితే బ్రదర్ ఇది ఆఫ్లైన్ ద్వారా మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి ఏంటంటే నేను ఆల్రెడీ ఒక వీడియో చేసిన డీటెయిల్గా, ఆ వీడియో చూడండి మీరు. ఇక నెక్స్ట్ పోస్ట్ ఐబీపీఎస్ మనకు ప్రొఫెషనల్ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ వచ్చింది.
ఈ నోటిఫికేషన్కి 6,500 పైగా పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు ఈ నోటిఫికేషన్లోన. ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు 20 నుండి 30 ఇయర్స్ ఉండాలి. ఇక ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు అప్పర్ ఏజ్ లిమిట్ వస్తుంది. శాలరీ వచ్చేసి మనకు అప్రాక్సిమేట్లీ మీకు బేసిక్ పే 48,000 అవుతుంది అనమాట. బట్ అన్ని అన్ని కలుపుకుంటే కానీ మీకు ఓవరాల్గా 70-80 వేల పైగా శాలరీ అయితే వస్తుంది. ఇంకా ఎక్కువ రావడానికి కూడా ఛాన్స్ అవుతుంది. అయితే బ్రదర్ దీనికి వచ్చేసి మనకు ఎనీ డిగ్రీ పాస్ అయిన వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవాలి. ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ ఉంటుంది, మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది, పర్సనల్ టెస్ట్ అంటే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేసి జాబ్ అయితే ఇస్తారు. లాస్ట్ డేట్ మనకు July 21 అనమాట. అండ్ అప్లికేషన్ ఫీజు కూడా మీకు జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్లకు 850, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్కు 175 అయితే మీకైతే ఉంది. ఇవి ఆల్ ఇండియా బ్యాంక్ పోస్ట్ అనమాట. దీనిలో మనకు గ్రామీణ ఆంధ్ర బ్యాంక్ పోస్టులు, ఇంకా బ్యాంక్ ఆఫ్ బరోడా ఇలాంటి పోస్టులు అయితే భర్తీ చేస్తున్నాడు. ఎవరికైతే బ్యాంకింగ్ సెక్టార్లో జాబ్ చేయాలనుకున్న వాళ్ళకి ఇది మంచి అవకాశం అయితే చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చి మనకు ఇండియన్ పోస్టల్ జాబ్ అంటే పోస్టల్ డిపార్ట్మెంట్లో మనకు గ్రూప్ సి ఉద్యోగాలు భర్తీ చేయడానికి అవి కూడా ఎలాంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయకుండా భర్తీ చేయడానికి నోటిఫికేషన్ వచ్చింది. ఆల్రెడీ మీకు నిన్న నైటే నేను డీటెయిల్గా ఒక వీడియో చేసిన నోటిఫికేషన్ కూడా చూడండి. మనకు బిలో 27 ఇయర్స్ ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి ఎగ్జామ్ కానీ ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. దీనిలో మనకు డ్రైవింగ్ టెస్ట్ కానీ అంటే మనకి ఏంటంటే ఆర్డినరీ గ్రేడ్ ఏవైతే సంబంధించినటువంటి విభాగాలు మీకు 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. వాటితో మనకి ఎక్స్పీరియన్స్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. ఎగ్జామ్ కండక్ట్ చేయరు. డౌన్ వెరిఫికేషన్, డ్రైవింగ్ టెస్ట్ ఇలాంటివి అయితే కండక్ట్ అయితే చేస్తారు. అప్లై లాస్ట్ డేట్ వచ్చేసి మనకు July 18 వరకు మీకు అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అవుతుంది అనమాట. అండ్ డీటెయిల్గా ఒక వీడియో చేసి చూడండి. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా చేసిన అనమాట. ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చి మనకు ఇండియన్ ఆర్మీలో మనకు అది కూడా సికింద్రాబాద్లో ఏవైతే ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ఉంటాయి కదా అక్కడ జాబ్ చేసుకోవడానికి గ్రూప్ సి నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది అనమాట. ఈ నోటిఫికేషన్ కేవలం 10th క్లాస్ కానీ 12th క్లాస్ కానీ ఐటీ కానీ డిప్లొమా కానీ చేసిన వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. బిలో 25 ఇయర్స్ ఉన్న వాళ్ళు, ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకు అప్లై ఏజ్ లిమిట్ అయితే ఉంటుంది. దీనికి వచ్చేసి ఎలాంటి అప్లికేషన్ ఫీజు కానీ ఎలాంటి రన్నింగ్ కానీ ఎలాంటి మెడికల్ టెస్ట్ కానీ కండక్ట్ అయితే చేయరు. ఎందుకంటే ఇది ఓన్లీ ఆర్మీల గ్రూప్ సి ఉద్యోగాలు. అండ్ జాబ్ లొకేషన్ వచ్చేసి మనకు సికింద్రాబాద్ అయితే కండక్ట్ అయితే చేస్తూ ఉన్నారన్నమాట. అండ్ శాలరీ విషయానికి వస్తే కానీ అప్రాక్సిమేట్లీ మీకు 45,000 పైగా శాలరీ అయితే వస్తుంది. ఈ నోటిఫికేషన్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్ వాళ్ళందరూ కూడా చూసుకోండి. ఆర్మీ సివిలియన్ రిక్రూట్మెంట్, సెంట్రల్ గవర్నమెంట్ పర్మనెంట్ జాబ్స్ అన్నమాట. ఇవన్నీ కూడా మనకు అప్లై లాస్ట్ డేట్ వచ్చేసి మనకు July 20 వరకు అప్లై చేసుకునే ఛాన్స్ అవుతుంది. ఈ నెల 23 వరకు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. ఆల్రెడీ నేను ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏంటని నేను డీటెయిల్గా ఒక వీడియో చేసి చూడండి. ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చి మనకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మనకు గ్రూప్ సి ఉద్యోగాలు భర్తీ చేయడానికి అవి కూడా సివిలియన్ కానీ టెక్నీషియన్ పోస్టులు అనమాట. టెక్నికల్ పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నాడు. మంచి పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ పర్మనెంట్ ఉద్యోగాలే. 10th క్లాస్ క్వాలిఫికేషన్ కానీ ఇంటర్ కానీ డిగ్రీ కానీ క్వాలిఫికేషన్ అయితే పోస్టులు ఉంటే అప్లై చేసుకోవచ్చు. బిలో 27 ఇయర్స్ అయితే ఉండాలన్నమాట ఏజ్ లిమిట్. దీనికి ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. ఇక శాలరీ విషయానికి వస్తే బేసిక్ పే మీకు 19,000 అవుతుంది కాబట్టి బట్ అన్ని అనేసి కలుపుకుంటే కానీ మీకు 49,000 పైగా శాలరీ అయితే వస్తుంది అనమాట. ఎగ్జామ్ ఉంటుంది, స్కిల్ టెస్ట్ ఉంటుంది, తర్వాత డౌన్ వెరిఫికేషన్ కండక్ట్ చేసి జాబ్ తెస్తారు. అండ్ అప్లై లాస్ట్ డేట్ మనకు July 26 వరకు మీకు అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంది. మంచి శాలరీ అయితే ఉంటుంది అనమాట. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మనకు పర్మనెంట్ ఉద్యోగాలు. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి మీరు. ఇక నెక్స్ట్ మనకు 13వ నోటిఫికేషన్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్లో మనకు ఎంటీఎస్ అటెండర్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి, అదేవిధంగా ఎల్డీసీ కానీ యూడీసీ కానీ అసిస్టెంట్ కానీ స్టెనోగ్రాఫర్ కానీ ఇంకా అదర్ పోస్ట్ భర్తీ చేయడానికి నోటిఫికేషన్ వచ్చింది. మంచి వేకెన్సీ అనమాట. వీటిలోనూ మనకు ఎంటీఎస్ పోస్టులకు 10th క్లాస్ క్వాలిఫికేషన్, ఇక ఎల్డీసీ కానీ ఇంటర్, యూడీసీకి వచ్చేసి డిగ్రీ, ఇక అసిస్టెంట్ స్టెనోగ్రాఫర్ ఫార్మసిస్ట్ ఇలాంటి పోస్టులకు డిప్లొమా అలాంటి క్వాలిఫికేషన్ అయితే అడిగాడు. ఇక ఏజ్ ఇంప్రెషన్కి వస్తే 18 నుండి 30 సంవత్సరాలు అయితే ఉండాలి. కేటగిరీ వైజ్ కూడా మీరు అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోవచ్చు నోటిఫికేషన్లోనే. శాలరీ విషయానికి వస్తే కానీ అప్రాక్సిమేట్లీ మీకు 45,000 పైగా శాలరీ అయితే వస్తుంది అనమాట. వీటికి సెలక్షన్ ప్రాసెస్ మనకి ఏ విధంగా ఉంటుందంటే ముందుగా సిబిటి ఎగ్జామ్ అయితే ఉంటుంది, తర్వాత స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి డౌన్ వెరిఫికేషన్ కండక్ట్ చేసి జాబ్ తెస్తారు. అండ్ ఇంకోటి ఇది వచ్చేసి మనకు అప్లై లాస్ట్ డేట్ మనకు July 31, 2026 ఈ నెల 31 తేదీ వరకు టైం అయితే ఉందన్నమాట. ఇక దీనిలో వచ్చేసి మనకు 10th నుండి డిగ్రీ వరకు ప్రతి ఒక్కరికి ఆపర్చునిటీ అయితే ఉందన్నమాట నోటిఫికేషన్ అనేది. ఈ నోటిఫికేషన్ మనకు మినిస్టర్ ఆఫ్ ఆయుష్ ఏవైతే డిపార్ట్మెంట్ నుంచి వచ్చింది గ్రూప్ సి ఉద్యోగాలు. మీకు ఆల్రెడీ నోటిఫికేషన్ వీడియోలో ఒకసారి చెక్ చేసుకోండి, ప్రతి చెప్పాను అక్కడ. 14th నోటిఫికేషన్ వచ్చేసి ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డు నుంచి మనకు గ్రూప్ సి ఉద్యోగాలు అండ్ అదేవిధంగా మనకు ఐటీ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ వచ్చింది. ఈ నోటిఫికేషన్ మనకు అప్రాక్సిమేట్లీ మనకు 1979 పోస్టులు భర్తీ చేస్తున్నాం అనమాట. 10th క్లాస్ అర్హత ఉన్నాయి, 12th కానీ డిగ్రీ కానీ ఐటీ కానీ డిప్లొమా కానీ మాస్టర్ డిగ్రీ కానీ ప్రతి అంటే వేకెన్సీస్కి మనకు సపరేట్గా పోస్టులు అయితే భర్తీ చేస్తున్నాం కాబట్టి క్వాలిఫికేషన్ కూడా అదే విధంగా పెట్టారు. బిలో 27 ఇయర్స్ అయితే ఏజ్ లిమిట్ అయితే ఉండాలి. జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 100 రూపీస్, ఉమెన్ అండ్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వాళ్ళకు ఎక్సర్సైజ్ క్యాండిడేట్ వాళ్ళకు ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. ఇక పేస్కి ఎలాంటి శాలరీ చూసుకుంటే మనకు 29,200 బేసిక్ పేనే, బట్ అలవెన్స్లు కలుపుకుంటే మనకు శాలరీ అయితే పెరుగుతుంది. మనకి ఎగ్జామ్ సెలక్షన్స్ అనేది Tier 1, Tier 2 ద్వారా కండక్ట్ చేసి స్కిల్ టెస్ట్ అండ్ డౌన్ వెరిఫికేషన్ ద్వారా
జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. అప్లై లాస్ట్ డేట్ మనకు జూలై 15th. మనకు ఈ నెల 15th వరకు టైం అయితే ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ అయిన క్యాండిడేట్ వాళ్ళు త్వరగా అప్లై చేసుకోండి. లాస్ట్ నోటిఫికేషన్ ఎన్టీపీసీ మనకి ఏదైతే అసిస్టెంట్ కెమిస్ట్రీ పోస్టులు భర్తీ చేయడానికి మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఎన్టీపీసీ నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట. ఇది రైల్వే ఎన్టీపీసీ అయితే కాదు, వేరే ఎన్టీపీసీ. దీనిలో వచ్చేసి మనకు అప్రాక్సిమేట్లీ మనకు 40 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. అన్నీ కూడా మనకు ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలే. అన్ని అలవేస్ కలుపుకుంటే కానీ మీకు 1 lakh అంటే 80,000 పైగా సాలరీ అయితే వస్తుంది. బిలో 27 years వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ ఏంటంటే ఎంఎస్సీ కెమిస్ట్రీ అయితే చేసి ఉండాలి మీ క్వాలిఫికేషన్ అనేది. ఇక ఆల్ ఇండియా ఆన్లైన్ టెస్ట్ కండక్ట్ చేసి డౌన్ వేర్ కండక్ట్ చేసి మీకు మెడికల్ లిస్టు తర్వాత జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. అప్లికేషన్ ఫీజు అనేది జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూసీలకు 300, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ అండ్ ఎక్సర్స్మెన్ క్యాండిడేట్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్ వరకు ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. ఇక దీనికి అప్లై లాస్ట్ డేట్ వచ్చి మనకు జూలై 10th వరకు అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఎవరికైతే ఇంట్రెస్ట్గా వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. ఎవరిని కూడా మనకు పర్మనెంట్ ఉద్యోగాలు అనమాట. ఫైనల్గా వచ్చేసి ఇంత బ్రదర్, మనకు ప్రజెంట్ జూలై మంత్లోనూ యాక్టివ్గా ఉన్నటువంటి 15 నోటిఫికేషన్లు మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఎవరికైతే ఏ నోటిఫికేషన్ కన్నా క్వాలిఫికేషన్ ఉంటే దానికైతే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.